హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా రివ్యూస్. ఈరోజు రివ్యూస్ మహాసభ. ఇది ఒక వెబ్ సిరీస్ అండి. ఇదైతే సోనీ లీవ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది నిన్న నుంచే. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో, అసలు ఈ వెబ్ సిరీస్ దేని గురించో మొత్తం అన్ని డీటెయిల్గా రివ్యూలో తెలుసుకున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చూసుకోండి. ఇదైతే ఒక రియల్ స్టోరీ అండి, అందుకనే ఒకసారి జాగ్రత్తగా చెప్తాను వినండి. ఈ వెబ్ సిరీస్ అయితే నాకు వన్ టైం వాచబుల్ అనిపించింది, ఎందుకంటే ఇది ఒక రియల్ వెబ్ సిరీస్ కదండి, దానివల్ల కొంచెం అలా అనిపించింది. ప్రతి ఈచ్ ఎపిసోడ్స్ ఏమో ఫస్ట్ ఎపిసోడ్ ఏమో 40 మినిట్స్, మిగతా 50 మినిట్స్, అలా కొన్ని ఏమో 50+ మినిట్స్ అట్లా ఉన్నాయండి. మొత్తం అన్ని ఎపిసోడ్స్ కలిపి 6.5 అవర్స్ రన్ టైంతో రన్ అవుతుందండి. ఇది నేను చూడడానికి చాలా అంటే చాలా టైం అయితే పట్టేసిందండి. మీరే నా కష్టం చూసి కొంచెం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఈ వెబ్ సిరీస్ పర్లేదు, చూసేసి అనిపించిందండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందని చెప్పొచ్చు. కానీ ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడగలం, ఎందుకంటే ఇది రన్ టైం కూడా ఎక్కువ. అలా ఇలా మనీ యాక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇది ఒక రియల్ బయోగ్రఫీ అండి, దానివల్ల సూపర్గా అనిపించిందండి. ప్రతి సీను హైలైట్ అని చెప్పొచ్చు. మనీ ఎంగేజ్ అయితే చేయలే కానీ పర్లేదండి, బాగానే ఉంది. మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ ఎదిరిపోయిందని చెప్పొచ్చు. సెకండ్ ఎపిసోడ్ బాగుంది. థర్డ్ ఎపిసోడ్ కొంచెం లాగ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. మిగతా అన్ని ఎపిసోడ్స్ కూడా బాగా ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయితే మంచి చట్టం అని చెప్పొచ్చు. డైరెక్టర్కి బాగానే ఉంది, ఒకసారి అయితే ఖచ్చితంగా చూడండి. నాకైతే అనిపించింది చెప్తున్నాను, మీకు అనిపించింది మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది వెబ్ సిరీస్ చూసి. నాకైతే ఇదైతే పర్లేదు, బాగానే అనిపించింది. ఇప్పుడు నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. అంటే మంచి మంచి రివ్యూస్ కోసం మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.